హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఆలు మసాలా కర్రీ అండి. సో డాబా స్టైల్లో ఆలు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో ముందు ఆలుగడ్డలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. సో ఫ్రై చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకోండి. సో దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. సో ఇవన్నీ వేసుకున్నాక ముక్కలకు పట్టేలాగా బాగా వేయించుకోవాలండి. దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. సో ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. సో 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూడండి. సో ముక్కలు బాగా ఫ్రై అయినాక ఒక బౌల్లో తీసుకొని వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక బౌల్లో తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో పోపు దినుసులు, జీలకర్ర వేసుకోవాలండి. సో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. సో ఆనియన్స్ బాగా వేగాక ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. సో ఇవి కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి కలుపుకున్నాక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. సో మూత తీసి చూసినాక టమాటా ముక్కలు ఉడికినట్టయితే దాంట్లో ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలండి. అరకప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసిన ఆలు దీంట్లో వేసుకోవాలండి. సో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో చివరగా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా డాబా స్టైల్లో ఉండే ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.